అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్ గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. దాంట్లో ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000 మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ టీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో అసిస్టెంట్ సెక్రటరీ ఓపెన్ చేస్తారు. ఈరోజు దీంట్లోనండి ఫస్ట్ మనకి వచ్చింది రిజిస్టర్డ్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఆ అబ్బాయి ఫస్ట్ వచ్చిందండి, విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. అదేవిధంగా 159 మార్క్స్ తో విజయనగరం నుంచి గొర్లి రమ్య మాధురి ఆ అమ్మాయి రిజిస్టర్డ్ నెంబర్ 4318582 అమ్మాయి సెకండ్ లో ఉంది. అదేవిధంగా మనకి మేరుగా చిత్రరావు 144.5 రాజమండ్రి నుంచి రిజిస్టర్ నెంబర్ 4008213 ఎఫ్ఐ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇందులోనే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీసులా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓపెన్ చేస్తున్నాను సార్. Okay. Now they can download from our website slprb.ap.gov.in. They can calculate. Then, okay. No, slprb.ap.gov. ఇది వెబ్సైట్ కూడా రండి, apslprb.ap.gov.in. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మంచి మూమెంట్ లోనేమో మేమేమో ఇక్కడ రిజల్ట్ ఓపెన్ చేసుకుంటుంటే మీరేమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు. మా పని మేము చేసుకుంటున్నాం, చట్టం తను చేసుకుని పోతుంది. ఆ రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం, ముందు ఈ రిజల్ట్ గురించి చూద్దాం.
నా దగ్గర 150 జనం కూడా వస్తారంటున్నది ఈ కామెంట్ అని అలా అంటున్నారు. యాక్చువల్ గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి, అంతే కదా. ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారన్నది వాళ్ళే. నేను ఒకటి చెప్తున్నానండి, పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, రాజకీయంలో 20 సంవత్సరాలు పైగా ఉన్నారు, వాళ్ళ తండ్రి కూడా సీఎం. సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు, పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక ప్రొఫార్మా ఇస్తాం. మీరు ఎంతమంది వస్తారు, ఏ టైం టు ఏ టైం వస్తారు, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టుకుంటారు, అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి. వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి, మేము ఎవరిని మొబిలైజ్ చేయట్లేదు, మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిప్యాడ్ దగ్గర ఒక 100 మంది అలా సంథింగ్ ఒక 100-200 మందిని పెట్టారు. సో మిగతా వాళ్ళందరూ మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి. సో అలా కాకుండా ఆ తర్వాత మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి, పరిగెట్టుకుని రండి, అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన. ఒకవేళ మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది. సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మా పని మేము చేసుకోవాలి. మరి జనాలు రాక నేను సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా, ఆ చిత్తూరు జిల్లా ఫుటేజెస్ అన్నింటినీ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా? మేము రాజకీయంగా మాట్లాడుకుంటే 1,000,000 మాట్లాడుకోవచ్చండి, అవన్నీ ఎందుకు, మా పని మేము చేసుకుంటున్నాం. అంటే ఆయన ప్రోగ్రాం గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంక రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా? ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ సింగపూర్ లాంటి 3-4 రోజులు సింగపూర్ వెళ్లి నిద్రాహారాలు మాని వీలు తరిమి కొట్టిన వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి అమరావతికి ఆహ్వానించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి వస్తున్నారు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎజెండా కూడా ఏంటంటే ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అలా రాకూడదు అంటే గనక రాయడానికి ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉంది అని క్రియేట్ చేయాలి, దానికి తపన పడుతున్నాడు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ దానికి ఫిర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నారు. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు, ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ 5 years. అవన్నీ తర్వాత పక్కన పెట్టండి. ఈ రోజు మేము ప్రజారంజకంగా మేము పరిపాలన చేసుకుంటున్నాం. ఈ రోజు మా వ్యవస్థలన్నీ వాళ్ళు అదుపు తప్పినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ గాడి పెట్టుకునే పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం. వీలైతే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కనీసం ఒక తగిన సలహాలు ఇవ్వమనండి. నిజంగా అది మాకు ఉపయోగపడితే డెఫినెట్ గా తీసుకుంటాం. అది హెచ్చరిక అని మీరు అనుకుంటున్నారు, సినిమా డైలాగ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్ గా యాక్చువల్ గా మీకు చెప్పాలండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే లాస్ట్ టైం రైజ్ అయినాయి. దాన్ని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుని ఈ రోజు ఈ రిజల్ట్ ఓపెన్ చేయడానికి చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము హడిల్స్ అన్ని కూడా దాటుకొని ఈ రోజు రిజల్ట్ ఓపెన్ చేసాం. కంపల్సరీగా నేను మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే ఏంటంటే స్కార్సిటీ అయితే ఉంది డిపార్ట్మెంట్ లో. దానికి కూడా లాస్ట్ 5 years కంప్లీట్ గా వదిలేయటం మూలన మేము ప్రతిదీ ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలే, ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసి మాకు ఈ రోజు మెన్ కావాలి కాబట్టి ఇమీడియట్ గా దాని మీద ఉన్న హడిల్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుని ఈ రోజు మేము వచ్చాం. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు అన్నట్టుగా కొంత ఖాళీలు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏపీపీలకి సంబంధించి ఒక 42 పోస్ట్స్ కి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం. సో ఇలా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇలా ఫేజెస్ వారీగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మాక్సిమం ని క్లియర్ చేసుకుంటాం. సో యాప్ పేరేమైనా చెప్పారా?
ఆ? 10 రోజులు రిలీజ్ నేను కూర్చున్న టేబుల్ ఈరోజు రాజకీయం మాట్లాడడానికి పనికిరాదు, అందుకే నేను చాలా కంట్రోల్ గా ఉన్నాను నేను. మేడం మేడం ఈ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా సర్వేలెన్స్ లో పెట్టాలి కంపల్సరీగా సీసీ కెమెరా. ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, కొన్ని స్టేషన్స్ లో పూర్తి. సార్ దయచేసి మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మాకు కూడా సపోర్ట్ చేయాలి. ఈ రోజు మేము ఎంత కష్టపడుతున్నామంటే అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. అది మీకు డౌట్ పడే అవసరం లేదు. సుప్రీంకోర్టు కంప్లైంట్స్ కూడా ఇచ్చాము. 100% అన్ని పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎస్, మీకు ఇంకొక విషయం, సార్ చెప్పినట్టుగా ఆల్ పోలీస్ స్టేషన్స్ మేము సీసీ కెమెరాస్ పెట్టుకున్నాం. అన్ని పోలీస్ స్టేషన్స్ లో 1 or 2 డ్రోన్స్ కూడా పెట్టుకోవాలని చెప్పి ఈరోజు సిద్ధపడి దానికి కూడా ఒక 60% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, మా టార్గెట్ ఏంటంటే ఓన్లీ సీసీటీవీ కెమెరాస్ పోలీస్ స్టేషన్ లో ఉండాలని కాదండి, సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీవేర్ ఉండాలి, విలేజెస్ లో కూడా ఉండాలి. సర్వేలెన్సెస్ అన్నది చాలా ఈజీ మాకు క్లియర్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండేటట్టుగా పెట్టాలన్నది మా ధ్యేయం. అందుకే 1 lakh సీసీ కెమెరాస్ టార్గెట్ గా పెట్టుకున్నాం. 60% కంప్లీట్ చేసుకున్నాం. అరౌండ్ ఇంకా 40% ఇంకా పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేసుకుంటాం. అప్పది ఇప్పుడు ల్యాండ్ మన పొజిషన్ లో తీసుకున్నాము. 95 acres న్యూజిడ్ దగ్గర ఇక్కడ ల్యాండ్ మన పొజిషన్ లో తీసుకున్నాము. ల్యాండ్ సర్వే జరుగుతుంది, లైటర్ సర్వే జరుగుతుంది. అయినాగా త్వరగా అది కొన్ని బిల్డింగ్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ల్యాండ్ అట్లాగే గ్రే హౌన్స్ ల్యాండ్ కూడా మన పొజిషన్ లో ఇప్పుడే తీసుకున్నాం, ఒక 2-3 months బ్యాక్. సో దానికి ల్యాండ్ సర్వే, కంటూర్ సర్వే అది జరుగుతుంది. అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. ల్యాండ్ పొజిషన్ కేబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయిందండి, అబ్బాకి అదేవిధంగా గ్రే హౌండ్స్ కి కూడా. సో 2 కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు లేదు తెలియదు. నేను బ్రీఫ్ చేస్తాను. మన దగ్గర పీటీసీలు ఉన్నాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్. కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పాలో జరగదు, ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ ట్రైనింగ్ అప్పాలో జరుగుతుంది. మన దగ్గర 7,000 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర 7,500 వరకు మనకు ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము క్యాల్కులేట్ చేసుకుంటే డిటీసీలు ఉన్నాయి, మనకి 6 డిటీసీలు ఉన్నాయి, అన్ని బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. పీటీసీస్, డిటీసీస్, బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్. సో దానికి అన్ని ఏర్పాటు చేసాము. 7,500 మన కెపాసిటీ. అది ప్రపోజల్ పంపించాము గవర్నమెంట్ కి, ఇంకా లాట్ అవ్వలేదు. వచ్చిందండి, దాని మీద కూడా క్లియర్ చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. నుంచామా నిలబడుతుంది సార్, అలా వచ్చేసాను సార్. యాక్చువల్గా గుర్తించడం కూడా జరిగిందండి. విషయం ఏంటంటే చాలా క్లియర్ కట్. ఇప్పుడు లాస్ట్ టైం గౌరవ సీఎం గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి నిర్మాణం గురించి సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తే ఇక్కడికి వాళ్ళు హ్యాపీగా వచ్చారు.
వచ్చి వాళ్ళు తాలూకు డిజైన్స్ అన్ని కూడా చూపించుకొని అమరావతి కన్స్ట్రక్షన్ కి కానీ అన్నిటికీ కూడా సింగపూర్ వాళ్ళు రెడీ అయితే ఆ రోజు చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. తర్వాత 5 years లో సింగపూర్ వాళ్ళు ఎలా బెదరగొట్టారంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు జడుచుకునేటట్టుగా బెదరగొట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే ఇంకా అసలు వెళ్ళకూడదు అన్న తీరులో వాళ్ళు వదిలేస్తే మళ్ళా తిరిగి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి లేదు, నేను మళ్ళా ఆ ఫెసిలిటీస్ ఇస్తాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ నుంచి మెయిల్స్ పంపించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే కాదండి, మనకి ఏ కంపెనీ వస్తుంది అనుకోండి, ఆ కంపెనీకి ఎవరో ఒకటి చేత ఏ యూఎస్ నుంచో ఎవరో ఒకటి ఉంటారు కదా, వాళ్ళ చేత ఒక మెయిల్ పెట్టిస్తారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి, అక్కడ ఇంత క్రైమ్ జరిగిపోతుంది, అంత క్రైమ్ జరిగిపోతుంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. నేనేమంటానంటే వాళ్ళు అథెంటికేషన్ గా చెప్పుకున్న సాక్షి టీవీకి సాక్షి పేపర్ కే క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు పెట్టే మెయిల్స్ కి వాళ్ళు పెట్టే ఉత్తరాలకి మేమేమైనా క్రెడిబిలిటీ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు సాక్షి పేపర్ అంట టీవీ అన్నా మాకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని భారతిరెడ్డి గారు బయటకు వచ్చి ప్రసంగాలు చేస్తారు. కానీ వాళ్ళు చూపించే టీవీలోనే నిజాలు ఉండవు, వాళ్ళు చెప్పే సాక్షి పేపర్లోనే నిజాలు ఉండవు. సో వాళ్ళ తాలూకా మనుషులు రాసే ఉత్తరాలు నిజాలు ఉంటాయని ఎవడనుకుంటాడు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నేను దాన్ని ధీటుగా తట్టుకునే శక్తి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి, మా అందరికీ ఉన్నాయి. సో మా పని మేము చేసుకుంటాం. డెఫినెట్ గా తీసుకోవాలి, తీసుకుంటాం కూడా. మీ సహచర ఉప ముఖ్యమంత్రి హరిహర వీరమల్లు సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తే తమ్మండి అంటున్నారని చెప్పేసి సారీ మళ్ళీ చెప్పండి. మీ సహచర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా బాగలేదు అని ఏదన్నా కనుక ప్రచారం చేస్తే తన్నండి అంటున్నాడని రెచ్చగొడుతున్నాడని చెప్పేసి తాడేపల్లిలో అనుకుంటా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఎవరండి ఎవరు మాట్లాడారు అలా తనండి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటని అనవసరంగా దాన్ని ఇది చేయకండి, మార్పులు చేర్పులు చేయకండి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు మా సాన్నిహిత్యంలో కానీ ఆయన ఒక మా ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడా కూడా పలానా వాళ్ళు తనండి ఇలాంటి పదాలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు మాట్లాడలే. ఆయన అనవసరంగా దాన్ని వక్రీకరించి మాట్లాడి మీరు అలా మాట్లాడేది మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకటి ఆ సినిమాలో చూద్దాం, రాజకీయాల్లో చూద్దాం. సినిమాని రాజకీయానికి మళ్ళీ ముడిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అభిమానం, అది అభిమానులు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు లేరా? ఉంటారు కదా, చూస్తారు కదా సినిమా. దానికి దీనికి సంబంధం ఏముంది? ప్లేట్ రాయిస్తాడు. నేను ఏమంటానంటే ఒకటండి ఆయన ప్రాంతం మారితే మాట మారిద్ది. ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు, సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి? ఈరోజు ఒక ఎంత నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తా ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీదకు చేర్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి, ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు షర్మిలా గారి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి. ముందు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడమనండి. తర్వాత మిగతా అవన్నీ దయచేసి ఇక్కడతో ఆపేద్దాం. అబ్బా ఈ మంచి మూమెంట్, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే పాత కేసెస్ లో పాతలో ఎవరు మిస్సింగ్ గర్ల్ చైల్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక మిషన్ కింద మనం తీసుకున్నాం. లాస్ట్ 6 months లో మనం చాలా మందికి ట్రేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ పెడితే మిగతా వాళ్ళు కూడా ట్రేస్ చేయగలుగుతాము. కొంతమంది ఏమవుతుంది, మిస్సింగ్ గర్ల్స్ కొంతమంది మనకి పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో రిటర్న్ ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్
లేకుంటే హాస్టల్లో ఉన్నారా, ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దానికి సర్చ్ చేస్తాను. డైలీ ఒక 10 to 20 మనకి ఇన్ఫర్మేషన్ అది మ్యాచ్ అవుతుంది. ఒక 1 month ఎఫర్ట్ పెడితే 0 పెండెన్సీకి వచ్చేస్తాము. సో ఓన్లీ ఇప్పుడు ఒక 300 వరకు ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పము, ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ట్రేస్ చేసుకుని ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళ లేటెస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒక ట్రేస్ పేరు మీద ఒక ఈ మిషన్ మోడ్లో పోతున్నాం అన్ని జిల్లాలో. దాదాపు ఇది నేను చెప్పాము ఇప్పుడు 300 మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వలేదు, మిస్సింగ్ చెప్పాము, అది మీరు అర్థం చేసుకోవాలా. సో 300 వరకు ఇన్ఫర్మేషన్ మన డాటాలో లేదు. సో అది వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారు, ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు, లేబర్ వర్క్కి పోతారు, ఇక్కడికి పోతారు, మనకు తెలియదు. సో ఆ ఫ్యామిలీస్ కి ట్రేస్ చేసుకుని వాళ్ళు మంచిగా సేఫ్ గా ఉన్నారా లేదా ఒకసారి కనుక్కోవాలి అంతే. కాదు మిస్సింగ్ కాదు, నేను అదే మీ పాయింట్ అర్థం చేసుకోవాలా. మిస్సింగ్ కాదు, అది ఇన్ఫర్మేషన్ మన డాటాలో అప్డేట్ అవ్వలేదు. పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అయిపోయినాక మన దగ్గర మళ్ళీ రావడం లేదు. జనరల్ గా ఒక కంప్లైంట్ ఇస్తే రాదంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. మిస్టేక్ అంటే పేరెంట్స్ మనకి చెప్పడం లేదు. మీరు అట్లా క్వశ్చన్స్ అయితే ఫాలో అప్ చేస్తున్నాము అండి. ఏంటండి కాదండి, నిజమే పిల్లలు కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎగైన్ మా పిల్ల కనిపించిందా కనిపించలేదా మేము మా ఎంక్వైరీ మేము చేసుకుంటాం. ఒకవేళ అమ్మాయి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఆ పేరెంట్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మాకు అమ్మాయి వచ్చిందా రాలేదని తెలుస్తుంది. వచ్చిందా లేదని ఫాలో అప్ చేయాలి. అలాగేనండి, అలాగే తప్పకుండా. మేడం, స్టేట్ లో ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్ ఇంకా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ ఇంకా ప్రైవేట్ బిల్డింగ్ ఇంకా పూర్తిగా అప్డేట్ కాలేదు. మోడల్ పోలీస్ స్టేషన్స్ కూడా మీకు తెలియాలి, లాస్ట్ మేము ఉండేటప్పుడే దాన్ని తీసుకున్నాము. కొన్ని స్టేషన్స్ అయితే పూర్తయినాయి. లాస్ట్ 5 years లో మోడల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడ కూడా మనకి ఎక్కడా లేవు. ఇప్పుడు మళ్ళీ మేము తిరిగి తీసుకోవడానికి మేము రెడీ అవుతున్నామండి. మాక్సిమం ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇబ్బంది లేకుండానే చూసుకుంటున్నాం. 1 or 2 ఉన్నా కూడా అవి ఫిల్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఈ 18 ఏళ్ళలో చాలా మంది పోస్టింగ్ లేదు, చాలా మంది పోలీసులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఒక లక్ష్యంతో వినండి, మీకు తెలిసిన విషయం ఇది. విఆర్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సెంక్షన్ పోస్ట్. ఓకే, విఆర్ పోస్ట్ అంటే ప్రతి రేంజ్ లో విఆర్ పోస్ట్ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఉంటాయి. అది మన అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్. ఓకే, అది అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ కి మన ఇంకా దానికి మీనింగ్ ఇవ్వకూడదు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ లో 100% పోస్టింగ్ ఇవ్వాలా, వేకెన్సీలో పెట్టాలా, అది డిపార్ట్మెంట్, లీవ్ ఇట్ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫంక్షన్. ఓకే, ప్రతి దానికి మీరు ఒక నేరో యాంగిల్లో చూస్తే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యవస్థ నడిపిస్తున్నాము. ఆ వ్యవస్థ నడిపినప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, అది మనకే ఇంటర్నల్. మనకి తెలుసు వర్క్ ఎట్లా తీసుకోవాలా, మన వర్క్ ఎఫిషియన్సీ ఎట్లా తీసుకురావాలి డిపార్ట్మెంట్కి. సో మీరు దయచేసి మీరు దాన్ని వేరే విధంగా మీరు తీసుకెళ్ళకూడదు. ఈ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్, పోలీస్ ఈజ్ అ ఫోర్స్, ఆ ఫోర్స్ లో ఇంటర్ఫరెన్స్ వద్దు. ఇప్పుడు చెప్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ అర్థం చేసుకోవాలా. మేము ఇంటర్నల్ సెక్యూరిటీలో క్రిటికల్ డ్యూటీస్ చేస్తున్నాము. ఓకే, మేము రిప్లై ఇస్తాము హైకోర్టుకి, మేము రిప్లై ఇస్తామండి. పబ్లిక్ ఫోరం లో అవసరం లేదు. నిన్న జగన్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మినిస్టర్స్ ఇళ్ల మీదకి మా వాళ్ళు ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కంపల్సరీగా పెట్టాలి, కంపల్సరీగా పెడతాం కూడా. ఓకే, విషయం ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసినాం, అదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం.
మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాల్ ఇస్తే సవాల్ తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలేనా అవి? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 151 సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్ గా పనిచేస్తున్న సంగతి తెలియదా? విఆర్ లో ఏ పోస్ట్ ఉంటే విఆర్ అనేది శాంక్షన్ పోస్టులో కాదన్న సంగతి తెలియదా? నోటికి వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసుల్ని? ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు, అతను మర్చిపోయారా? సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ పనులు చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ల మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది, మా పని మేము చేసుకుంటాం.